చంద్రబాబు, లోకేష్, పవన్ పనికిమాలినోళ్లని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు. కేశినేని భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేశినేని నానితో కలిసి వెల్లంపల్లి పాల్గొన్నారు. టీడీపీని వీడిన తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో పొత్తు పెట్టుకుని బీజేపీని ఎందుకు వదిలేశాడో బాబు చెప్పాలని వెల్లంపల్లి ప్రశ్నించారు. మోదీని వ్యక్తిగతంగా తిట్టిన బాబు ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో చేరాడని విమర్శించారు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైఎస్ఆర్సీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి పనికిమాలిన వ్యక్తులు. వీళ్ళతో ఏమీ అయ్యేదేం లేదు పరిస్థితి. ఎందుకంటే మనకి వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. ఏ విధంగా పొత్తు పెట్టారు? 2019లో ఎందుకు వదిలేశారు? 2024 ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మనకేమైనా ప్రత్యేక హోదా ఇస్తున్నారా? మనకు పోలవరం నిధులు ఇస్తున్నారా? ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏం సమాధానం చెప్తారు మనకి చంద్రబాబు నాయుడు? 2019 ముందు మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా తిట్టిన వ్యక్తి, వారి కుటుంబం మీద కూడా తిట్టిన వ్యక్తి. సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు.